పెద్ద నోట్ల రద్దుతో నేరాలు తగ్గిపోతాయన్నారు. నేరాలు తగ్గిపోవటం మాటేమో కానీ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. జనమంతా కరెన్సీ టెన్షన్లో ఉంటే సందట్లో సిడేమియా అన్నట్లు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త స్టైల్లో చీటింగ్స్ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. జనాన్ని నిండా ముంచేస్తున్న కరెన్సీ మోసాలేమిటో మీరే చూడండి. ఏటీఎంలు బ్యాంకుల దగ్గర ఈ క్యూలు చూసారా? 2000, 4000 కోసం జనం ఇలా గంటలు క్యూలో నిల్చుని కష్టాలు పడుతున్నారు. ఓ 4000 డ్రా చేసుకుంటే ఏదో సాధించేశామన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇక ఇక్కడ ఈ నోట్ల కట్టలు చూసారా? 4000 డ్రా చేసుకోవడమే కష్టంగా ఉంటే మోసగాళ్లు మాత్రం ఈజీగా ఇలా కట్టలు నొక్కేస్తున్నారు. అమాయక జనాన్ని వలలో వేసుకుని లక్షలు దోచుకుంటున్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే మోసగాళ్లు మాత్రం 2 చేతులా సంపాదించేస్తున్నారు. నోట్ల రద్దు ఎపిసోడ్ను క్యాష్ చేసుకుంటున్నారు. నోట్ల రద్దు ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి క్రైమ్ కొత్త దారులు వెతుక్కుంటోంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని వైట్ కాలర్ నేరాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో జనం ఈజీగా మోసగాళ్ల వలలో పడిపోతున్నారు. సులువుగా నమ్మేసి సంపాదించిందంతా మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు. మోసపోయామని తెలుసుకుని గొల్లుమంటున్నారు. 2-3 వారాలుగా అనేక మంది నోట్ల కట్టలతో పట్టుబడుతున్నారు. ఆరా తీస్తే అన్నీ కొత్త తరహా మోసాలే. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కేటుగాళ్లు ఏకంగా నకిలీ ఐటీ అధికారుల అవతారం ఎత్తారు. లక్షల్లో వ్యాపారం చేసే వాళ్లను గుర్తించడం, వాళ్ల ఫోన్ నంబర్లు సేకరించడం, ఫోన్లు చేసి ఐటీ అధికారులమని పరిచయం చేసుకోవడం, దాడులు చేస్తామని భయపెట్టి డబ్బులు గుంజడం. ఇది వసూళ్ల కోసం నకిలీ ఐటీ ఆఫీసర్లు వేసిన ప్లాన్. బ్యాంకులో 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే సమస్యలొస్తాయన్న భయం చాలా మందిలో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల కన్ను ఉంటుందని భయపడుతున్నారు. దీంతో జీరో వ్యాపారం చేసే వ్యాపారులు వణికిపోతున్నారు. ఈ భయాన్ని ఆసరాగా చేసుకున్నారు కేటుగాళ్లు. జీరో వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి ఫోన్లు చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వ్యాపారులకు వారం రోజులుగా ఇలాంటి ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. మీరు చేస్తున్న వ్యాపారం అక్రమమని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని, కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు మోసగాళ్లు. ఐటీ అధికారుల మాట వినగానే వ్యాపారులు వణికిపోతున్నారు. తమపై రైట్స్ లేకుండా మేనేజ్ చేసేందుకు బేరాలకు దిగుతున్నారు. వ్యాపారులు బుట్టలో పడగానే వేలకు వేలు వసూలు చేస్తున్నారు ఫేక్ ఐటీ ఆఫీసర్స్. ఐటీ దాడుల భయంతో కొందరైతే ఏకంగా షాపులనే మూసేసుకున్నారు. మీరు డబ్బులు వెంటనే ఇమీడియట్లీ నాకు డబ్బులు వేయాలి, వేస్తే ఇంకా మీ ఫైల్ రాదు, మీ షాపులో రైడింగ్ జరగదు, రైడింగ్ జరగకుండా ఉండాలంటే వేయాలని చెప్పి చేశారు ఫోను. నేను నిజమే అనుకుని డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టాను, నాకు సంబంధించిన లీగల్ ఉన్న బిల్స్ అన్ని. తర్వాత సాయంత్రం 8 గంటలకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఫ్రాడ్, నాతో పాటు నా తోటి వ్యాపారస్తులు అందరికీ ఫోన్ చేస్తున్నాడు, పెద్ద బజార్లు కానీ ఇక్కడ అని తెలిసింది. వారం రోజులుగా చాలా మంది వ్యాపారులకు ఇలాంటి ఫోన్ కాల్స్, మెసేజెస్ రావడంతో కొందరికి అనుమానం వచ్చింది. అధికారుల దృష్టికి తీసుకెళ్తే తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని తేల్చారు. దీంతో నకిలీ ఐటీ అధికారుల బాగోతం బయటపడింది. అడిగినన్ని డబ్బులు అకౌంట్లో వేసేసిన వ్యాపారులు ఇప్పుడు ఆ అకౌంట్లు ఎవరి పేర్ల మీద ఉన్నాయని ఆరా తీస్తున్నారు. మీ అకౌంట్లో 1,00,000, 2,00,000 డిపాజిట్ చేశారా? అయితే మీకు ఓ ఫోన్ కాల్ వస్తుంది. కంగారు పడకండి, అది ఐటీ అధికారుల నుంచి వచ్చే ఫోన్ కాల్ కాదు, సైబర్ చీటర్స్ నుంచి వచ్చే కాల్. అవును, బ్యాంకుల్లో భారీగా క్యాష్ వచ్చి చేరుతుండడంతో పండగ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయకుల డబ్బును ఈజీగా కాజేస్తున్నారు. అదెలాగో చూడండి. 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే ఐటీ అధికారుల నుంచి నోటీసులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. లిమిట్ దాటిపోతే ఫైన్లు, ట్యాక్సులు కట్టాలన్న ఆర్డర్లున్నాయి. దీంతో బ్యాంకులో క్యాష్ డిపాజిట్ మాట వింటేనే వణికిపోతున్నారు జనం. 2.5 లక్షలు దాటకుండా డిపాజిట్లు చేసి హమ్మయ్య అనుకుంటున్నారు. కానీ ₹1,00,000 డిపాజిట్ చేసినా కొందరి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ ఫోన్లు చేస్తున్నది ఎవరో కాదు, సైబర్ నేరగాళ్లు. అమాయకుల అకౌంట్ల నుంచి ఈజీగా క్యాష్ కొట్టేసేందుకు కొత్త స్కెచ్చులేస్తున్నారు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయగానే ఆ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. దీంతో డిపాజిట్ చేసిన వాళ్లకు బ్యాంక్ అధికారుల పేర్లతో ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మీరు మా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు, వీటిని విత్డ్రా చేసుకోవాలంటే కొన్ని సమస్యలున్నాయని, కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించిందని ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి మీ వివరాలన్నీ చెబితే అప్డేట్ చేస్తాం, తర్వాత మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చని వలవేస్తున్నారు. దీంతో కంగారు పడే కస్టమర్లు బ్యాంకు నుంచి నిజంగానే కాల్ వచ్చిందనుకుని
మొత్తం సమాచారం చెబుతున్నారు. డెబిట్ కార్డ్, CVV, OTP నెంబర్లు తెలుసుకున్నాక అకౌంట్లో ఉన్నదంతా కొల్లగొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎక్కువగా గ్రామాల్లో ఉండే వారికి ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల మోసాలు తెలియని గ్రామస్తులు ఈజీగా వలలో పడుతున్నారు. ప్రభుత్వం కూడా విత్డ్రా విషయంలో కొత్త పరిమితులు విధిస్తుండటంతో తమకు వచ్చే ఫోన్ కాల్స్ బ్యాంకుల నుంచేనని నమ్మేస్తున్నారు. బ్యాంకులో తాము డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి రాదేమో అన్న భయంతో వివరాలన్నీ చెప్పేస్తున్నారు. అకౌంట్లో డబ్బులు పోయిన తర్వాత పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటివన్నీ నైజీరియన్ ముఠాల మోసాలేలని భావిస్తున్నారు పోలీసులు. ఎవరైనా ఖాతాల వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు. డిపాజిట్ చేసిన తర్వాత మనం చెక్ ద్వారా కానీ లేకుంటే క్రెడిట్ కార్డ్, ATM కార్డ్ ద్వారా మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చని గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చింది. కానీ ఎవరో మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము, మీరు పిన్ నెంబర్ చెప్పండి లేకుంటే మీ కార్డ్ బ్లాక్ అయిపోతుందని చెప్తే అటువంటి అన్ని వదంతులు నమ్మొద్దు. ఇదంతా కూడా జార్ఖండ్ అండ్ బీహార్ లాంటి జంతార్ అనే ప్లేస్ నుంచి ఈ ఫ్రాడ్స్టర్స్ కాల్ చేసే మోసం చేస్తున్నారు. అయితే బేసిక్గా మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా మీ పిన్ నెంబర్ ఇవ్వండి లేకుంటే మీ కార్డు డీటెయిల్స్ అప్డేట్ చేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్ చేయరు. కాబట్టి బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పాలని ఎవరైనా ఫోన్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు. ఖాతాల వివరాలు చెప్పాలని బ్యాంక్ అధికారులు ఫోన్ చేయరు. ఈ విషయంపై అవగాహన లేని వాళ్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. చూశారుగా, అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరగాళ్ల మాయలో పడిపోతారు. జాగ్రత్త. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచి బ్లాక్ మనీని ఎలా వైట్ చేయాలనే టెన్షన్ చాలా మందికి పట్టుకుంది. ఇది మోసగాళ్లకు వరంగా మారింది. పెద్ద నోట్లను కమిషన్ పద్ధతిలో మార్చి ఇస్తామని నమ్మిస్తున్న మోసగాళ్లు లక్షలు నొక్కేస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షాధికారులైపోతున్నారు. మోసపోయామని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది బ్లాక్ మనీ కావడంతో తేలుకుట్టిన దొంగల్లా ఇంకొందరు సైలెంట్ అయిపోతున్నారు. నోట్ల మార్పిడి వ్యవహారం మోసగాళ్లకు బాగా కలిసొస్తోంది. ఇన్నాళ్లు అక్రమంగా సంపాదించిన వాళ్ల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు కొందరు. బ్లాక్ మనీని వైట్ చేస్తామంటూ కుచ్చుటోపి పెట్టి ఎస్కేప్ అయిపోతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కేటుగాడు ఏకంగా 25 లక్షల కొత్త నోట్లు కాజేయటం సంచలనంగా మారింది. కమిషన్ పద్ధతిలో నోట్లు మారుస్తానని గోపి కొందరిని నమ్మించాడు. ఒంగోలులో వ్యాపారి శేషగిరి దగ్గర 25 లక్షల కొత్త నోట్లు ఉన్నాయని తెలుసుకుని అవి కాజేసేందుకు స్కెచ్ చేశాడు. 25 లక్షల కొత్త నోట్లు ఇస్తే అందుకు బదులుగా 29 లక్షల పాత నోట్లు ఇస్తానని నమ్మించాడు. ఒకేసారి 4 లక్షల కమిషన్ వస్తుందన్న ఆశతో శేషగిరి 25 లక్షల రూపాయల కొత్త నోట్లను గోపికిచ్చాడు. 29 లక్షల పాత నోట్లు ఉన్నాయని గోపి ఇచ్చిన బ్యాగ్ను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికెళ్లి బ్యాగ్ తెరిచి చూసి షాక్ అయ్యాడు శేషగిరి. అందులో పాత నోట్లు లేవు, కొత్త నోట్లు లేవు, అన్ని న్యూస్ పేపర్లే ఉన్నాయి. ఒక్క డీల్తో 4 లక్షల కమిషన్ వస్తుందనుకొని మోసపోయాడు శేషగిరి. నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి మోసమే సంచలనం సృష్టించింది. పోలీసుల ముసుగులో రంగంలోనికి దిగిన మోసగాళ్లు నోట్లు మార్చుకుంటున్న వారిని బెదిరించారు. 8.5 లక్షల రూపాయల కొత్త నోట్లు బలవంతంగా లాక్కున్నారు. వచ్చి పోలీస్ స్టేషన్లో కలవండని హెచ్చరించి వెళ్లిపోయారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళితే తమ నుంచి డబ్బులు లాక్కున్న వాళ్లు నకిలీ పోలీసులని అర్థమైంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన పోలీసులు నకిలీ ఖాకీలను కటకటాల్లోనికి పంపారు. పాత నోట్లకు కొత్త నోట్లు, కొత్త నోట్లకు పాత నోట్లు ఇచ్చే ముఠాలు ఎన్నో ఉన్నాయి. కానీ హైదరాబాద్లో ఓ ముఠా కొత్త నోట్లకు బదులుగా డాలర్లు ఇస్తామని వలవేసింది. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ ముఠా 2,20,000 ఇస్తే 3 లక్షల విలువైన డాలర్లు ఇస్తామని నమ్మించింది. పైన 3-4 నోట్లు పెట్టి లోపల న్యూస్ పేపర్లతో ప్యాకింగ్ చేశారు. అమాయకులకు ఆ కరెన్సీ కట్టలు అంటగట్టి లక్షలు తీసుకుని ఎస్కేప్ అయ్యారు. చివరకు పోలీసుల ఎంట్రీతో బంగ్లాదేశ్ ముఠా జైలు పాలైంది. ఇతను అతనికి 2,20,000 రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఇన్ రిటర్న్ ఇదిగో డాలర్ కట్ట అని చెప్పి ఈ మొత్తం బండిల్ యాజ్ ఇట్ ఈజ్ అబ్దుల్ జుబేర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే అతను ఓపెన్ చేసి చూసుకుంటే లోపల ఇట్ ఈస్ నథింగ్ బట్ పేపర్ బండిల్స్. ఈ మొత్తం గ్యాంగ్ అంతా కూడా కలకత్తాకు సంబంధించిన వాళ్ళు. 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్ బంగ్లాదేశ్ పక్కన ఉన్నది, ఇంచుమించుగా బంగ్లాదేశ్ బార్డర్లు. మన ఏరియాకు రావడము, ఇక్కడ వాళ్ళు గ్రూపులుగా విడిపోవడము. ఇక బంజారాహిల్స్ లో ఓ కాంగ్రెస్ నేత, ఓ సిఐ కుమ్మక్కై వ్యాపారుల నుంచి 30 లక్షలు కాజేశారు. రద్దయిన నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తామని నమ్మించి వ్యాపారుల్ని పిలిపించాడు కాంగ్రెస్ నేత. అతను ఇచ్చిన సమాచారంతో సిఐ రంగంలోనికి దిగి 30 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. వ్యాపారుల ఫిర్యాదుతో సదరు కాంగ్రెస్ లీడర్తో పాటు సిఐ, కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు పోలీసులు. ఇక నిజామాబాద్ లో అయితే ఓ దళారీ డాక్టర్లకు టోకరా వేశాడు. లక్షలు కాదు, ఏకంగా 11 కోట్లు నొక్కేశాడు.
నిజామాబాద్లో పేరు మోసిన 6 డాక్టర్లను నిండా ముంచేశాడు. తమ దగ్గరున్న పాత పెద్ద నోట్లను తెల్లధనంగా మార్చేస్తాడని నమ్మించాడు ఆ కేటుగాడు. డబ్బు తీసుకుని మాయమైపోయాడు. వారం తర్వాత వచ్చి డబ్బులు లేవు ఏమీ లేవని చేతులెత్తేశాడు. గట్టిగా అడిగితే మీపై కేసులు పెడతానని బెదిరించాడు. సొమ్ము పోయి పరువు పోగొట్టుకొని కేసుల్లో ఇరుక్కొని చివరకు ఇబ్బందులు పడేది తామేనన్న భయంతో వైద్యులు వెనక్కు తగ్గారు. ఇలాంటి మోసాలకు తోడు బ్లాక్ ను వైట్ చేస్తూ 20 నుంచి 40% కమిషన్ నొక్కేస్తున్న ముఠాలు ఎన్నో ఉన్నాయి. అన్ని జిల్లాల్లో నోట్ల మార్పిడి గ్యాంగులను కటకటాల్లోనికి పంపుతున్నారు పోలీసులు.